బైబిల్లో అసంపూర్తిగా ఉన్న కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యకరంగా అద్భుత కార్యాలు చేసి దేవుని నామాన్ని మహిమపరిచారు. మొదటగా మగ్ధలేని మరియ లోకస్వార్త 7వ అధ్యాయంలో పాపాత్మరాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పాదాలు కన్నీటితో గడిగి పశ్చాత్తాపంతో పాపాలు విడిచిపెట్టినప్పుడు యేసయ్య పునరుద్ధాన శక్తిని లోకానికి బయలుపరిచి ఎంతో మహిమను తీసుకొని వచ్చింది. సమరయ స్త్రీని కానీ చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆమె పాపమంతా ఒప్పించిన తర్వాత నేనే క్రీస్తున్నాను కానీ విశ్వసించి సమరయ గ్రామం అంతా రక్షణ సువార్త ప్రకటించింది. యేసయ్యను విశ్వసించేటట్లు చేసింది. ఎస్తేరు చూసినట్లయితే 3 రోజులు ఉపవాసం ఉండి యూదా జనాలందరూ రక్షించుకోగలిగింది. పొట్టి జక్కయ్య చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ఇంటికి రాగానే పశ్చాత్తాపడి ప్రభా నా ఆస్తిని బీదలకు ఇస్తున్నానని లోకానికి పాపులకు రక్షణ ఉందని నిరూపించాడు. సారెపతి విధురాలు ఆమె ఏలియా మాటలు విన్నప్పుడు కరువు కాలం అంతా పోషించుకోగలిగింది.